హ్యూమన్ బాడీ ఈజ్ కనెక్టెడ్ టు టెంపుల్ అని శాస్త్రాల్లో నాకు కనిపిస్తుంది. కానీ ఎలా కనెక్టెడ్, మనం ఎలా అర్థం చేసుకోవాలి, బయట కాళ్ళు కడుక్కొని ఉత్తపాదంతో లోపలికి వెళ్ళేది కూడా మనం ఫాలో అవుతున్నాం, కానీ ఆ రిచువల్ వెనుకల రీజన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో మీరు చెప్పండి సార్, అంటే ఒక టెంపుల్కి హ్యూమన్ సోల్కి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు మీరు కానీ చూస్తే మన హ్యూమన్ బాడీలో మన హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్ అండి. ఓకే. మీరు చూసే ఏదైతే బ్లడ్, ఫ్లెష్, హార్ట్, లివరు ఇవి మాత్రం మీరు స్కాన్లో చూడగలుగుతున్నారు. అవును. సో నేను ఒక క్వశ్చన్ వేస్తాను అందరికీ. మీలో హార్ట్ బీట్ కానీ, బీపీ కానీ, మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ బ్యాలెన్స్డ్గా ఎలా ఉన్నాయండి? మీ బాడీ టెంపరేచర్ 98 degrees ఉండాలా అనేది ఎలా ఉంది? దానికన్నా 2 degrees తగ్గినా లో అవుద్ది, 2 degrees పెరిగినా హై అవుద్ది. బీపీ 2 తగ్గినా ఇది అవుద్ది, 2 పెరిగినా ఇది అవుద్ది. మీకు షుగర్ లెవెల్స్ ఉన్నాయి. మీకు నిద్ర లేస్తే ఇంత బ్యాలెన్స్డ్గా మీ బాడీని ఎవరు, ఏ ఎనర్జీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది? పోనీ మీ బయలాజికల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా డిజైన్ చేశారా మిమ్మల్ని అనేటప్పుడు? మీకు ఇంత ఉండాలా హార్ట్ రేటు, ఇంత పల్స్ రేట్ ఉండాలా, ఇవన్నీ ఇంతవరకు అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు సార్ కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఒక ఎనర్జీ మన బాడీలో ఉండి మనం ఇవన్నీ బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ఏ మాత్రం బ్యాలెన్స్ తగ్గినా మీరు సిక్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. అవును, అవుతాము. మీరు ఏది తగ్గినా, అవును, ఏ ఒక్కటి తగ్గినా, ఏ ఒకటి పెరిగినా ఆ సమతుల్యత అనేది మీ శరీరంలో ఏ విధంగా వస్తుంది? ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? నిద్రలేసి ఎవరో ఒకరు ఆపరేట్ చేస్తుంటేనే కదా ఉంటుంది. సో ఎవరో ఒక 1%, 2% సిక్ అవుతారండి. రిమైనింగ్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎలా చేసుకుంటున్నారు? సో నువ్వు నిద్రలేసి కాలు బయట పెట్టగానే మళ్ళీ నిన్ను తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎవరు కాపాడుతున్నారు? ఎందుకంటే మన డెత్ అనేది శాస్త్రాల ప్రకారం ఒక షాడో లాగా మన వెంటనే ఉంటుంది. ఓకే. ఎప్పుడు మన వెనకానే ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏది జరగద్దో ఎవరు చెప్పలేరు. అన్ప్రెడిక్టబుల్. అవును. మీకు గ్యారంటీ లేదు. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే అని చెప్పుకొని వస్తున్నాం. ఎవ్రీడే ఇస్ అ న్యూ డే. మీరు వెళ్ళి తిరిగి మీరు క్షేమంగా మళ్ళీ ఇంటికి రాగలుగుతున్నారు అంటే ఏది కాపాడుతుంది మిమ్మల్ని? ఎవరు కాపాడుతున్నారు? అదే మీకు ఈ విధంగా మీరు క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తే యూ విల్ ఫైండ్ ఆన్సర్స్. మన బాడీలో మనం పుట్టంగానే దేవుడు అందరికీ సమానంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, అందరికీ ఎవరితో సంబంధం లేకుండా మనకు 72,000 నాడులు ఇచ్చారు, 108 ఎనర్జీ పాయింట్స్ ఇచ్చారు, 7 చక్రాలు ఇచ్చారు. ఈ 72,000 నాడులు, మన 108 ఎనర్జీ పాయింట్స్, ఆ తర్వాత మనకున్న చక్రాలు, ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా, ఒక రిథమిక్గా మీ శరీరం సమతుల్యతను పాటిస్తుంది. సో ఆయన సృష్టించిన దాంట్లో దేవుడు, ఆయన అంటే దేవుడు సృష్టించిన దాంట్లో పంచభూతాలు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంట్స్ చూడండి మీరు. వర్షం మీకు ఎంత పడాలో అంతే పడుతుంది, ఎప్పుడు పడాలో అప్పుడే పడుతుంది, సీజనల్గా. అది ఒక్క పాయింట్ ఎక్కువైతే మీరు సునామీ, ఫ్లడ్ అంటారు. అవును. ఎండ ఎంత ఉండాలో అంతే ఉంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడే ఉంటుంది. మరి పంటలు వేసుకునేటప్పుడు రైతుకి కూడా కరెక్ట్గా వర్షాలు సమతుల్యత, ఒక బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ బ్యాలెన్సింగ్ అనేది ఆయన క్రియేషన్లో ఉంది. ఆయన క్రియేట్ చేసిన వాటిలో ఒకటి ఉంది. 5 ఎలిమెంట్స్ ఎలా పంచభూతాలు ఉంటాయో మన శరీరంలో కూడా అవే ఉన్నాయి. మన శరీరంలో ఏ నాడులు అయితే ఉన్నాయో పంచభూతాల్లో కూడా అవే ఉన్నాయి. ఓకే. మన శరీరంలో ఉండే వాటిని మనం నాడులు అంటాం. అదే ఎర్త్ కింద, ఎర్త్ లోపల ఉండే వాటికి కూడా నాడులు ఉంటాయండి. వాటికి కూడా వాటిని లే లైన్స్ అంటాం, LEY లైన్స్ అంటాం, లే లైన్స్ అంటాం. వాటికి మనకి కనెక్టివిటీ ఉంది, వీటికి మనకి ఇంటర్ కనెక్టివిటీ ఉంది. సో అందుకే మనకు పాత్రలో ఏం చెప్పేవాళ్ళు అంటే దేహమే దేవాలయం అని చెప్పేవాళ్ళు. సో మీరు ఎప్పుడైతే మీలో ఒక శక్తి ఉందని మీరు గమనిస్తారో, ఏ శక్తి అయినా మీరు యాక్టివేట్ చేయకపోతే అది డీయాక్టివేట్ అయిపోతుంది. అవును. మీరు చూడండి, మీలో ఒక ఎనర్జీ, సపోజ్ ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం, మీరు ఛార్జింగ్ పెట్టాలి రోజు. ఛార్జింగ్ లేకపోతే ఒక 6 hours ఎంతో బ్యాకప్ వస్తుంది. అవును. సో ఛార్జింగ్ మళ్ళీ మీరు ఖచ్చితంగా ఛార్జ్ చేసుకోవాలి, కంపల్సరీ. కార్ బ్యాటరీ అయినా చూడండి, ఒక బ్యాకప్ ఇంతవరకే ఉంటుంది, కొంత మైలేజ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత కావాలి. అలాగే మన శరీరంలో ఈ ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఒక దేవాలయం ఒకటే అండి. దేవాలయాన్ని కూడా అది ఒక శక్తి కేంద్రం. దేవాలయం కన్నా ద బెస్ట్ వర్డ్ ఇట్స్ అన్ ఎనర్జీ సెంటర్ అండి.
ఓకే. ఈ ఎనర్జీ సెంటర్ ఎందుకు అంటే మీరు ఆ దేవాలయంలోకి మీరు ఎంటర్ కాగానే, మీరు అడుగు పెట్టంగానే మీలో ఉన్న 108 ఎనర్జీ పాయింట్స్, మీలో ఉన్న 7 చక్రాలు, మీలో ఉన్న 72,000 నాడులు యాక్టివేట్ చేసే ప్లేస్ అది. మీరు పాత కాలాల్లో మీరు చూసినట్లయితే ఎవరైతే నిత్యం గుడికి పొద్దున సాయంత్రం వెళ్ళేవారు సార్. వెళ్ళేవాళ్ళు, ఈ వెళ్ళే వాళ్ళల్లో ఈ రోజు చూడండి మీకు అనారోగ్యాలు ఎంతమందికి ఉన్నాయండి. అందుకే అంటే ఎంతమంది ఓల్డ్ పీపుల్ ని పెద్ద చూసినా సరే కొంచెం 90 స్టెబుల్ ఉన్నారు. వాళ్ళు తినేది మనలాగా మల్టీగ్రెయిన్ ఐటమ్స్, విటమిన్ ఐటమ్స్, ప్రోటీన్స్ ఏం తినరు. అవును. అయినా వాళ్ళు హెల్దీ. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే దీన్ని ఒక ఎనర్జీ సెంటర్గా మీరు ఫీల్ అయ్యారో, ఈ ఎనర్జీని యాక్టివేషన్ చేసుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది దేవాలయం. దేవాలయ నిర్మాణం కూడా మీకు మన తల ఏదైతే ఉందో అది గోపురం. మన ఇక్కడి నుంచి మెడ దగ్గర నుంచి నడుం భాగం వరకు ఏదైతే ఉందో ఇది నాట్య మండపం. ఓకే. మన నడుం దగ్గర నుంచి కాళ్ళ వరకు ఏది ఉందో అది ధ్వజస్తంభం ప్లస్ గేట్వే, మీకు ఎంట్రన్స్. ఈ ఆలయ నిర్మాణాలు అనేది దీని ప్రకారం జరిగాయి. మీ హృదయం ఏదైతే ఉందో అది గర్భాలయం. గర్భగుడి. ఇది గర్భగుడి. ఈ గర్భగుడి మీరు చూడండి, ఫస్ట్ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోగానే మీరు ఫీల్ అయ్యేది హార్ట్లో, నాట్ హెడ్లో. టెన్షన్ కానీ యాంగ్జైటీ అన్నీ మీకు కామ్ అవుతాయి. అవును. ఆ జీరో స్టేట్కి వస్తారు. సో ఈ గుండెల్లో భారం దిగినప్పుడే మీ కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తాయి. అదొక గ్రాటిట్యూడ్. ట్రూ. వెంకటేశ్వర స్వామి దర్శనమైనప్పుడు కూడా కొంతమంది ఎక్స్పీరియన్స్ చెప్తారు. జర్క్స్, ఆ వైబ్స్ కానీ కళ్ళల్లో నీళ్ళు రావడం కానీ. ఎందుకు అంటే ఆ గుండె బరువు అక్కడ దగ్గర. ఎందుకంటే ఇదే మన గర్భాలయం. హార్ట్ ఇది ఆగిపోతే మనం లేము. ఇప్పుడు ఇది కొట్టుకున్నంతసేపు శవం, ఇది లేకపోతే మన శవం. ఎగ్జాక్ట్లీ. బట్ సార్ అంటే మీరు బిగినింగ్ లో చెప్పారు కదా, అంటే ఈ రోజులలో ఉన్న వాళ్ళందరూ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అప్పుడే మేము నమ్ముతాం అంటుంటారు. సో ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇట్లా ప్రూవ్ చేసుకుంటేనే ఇది వ్యాలిడా ఏంటి? అంటే ఇది మనం ఏదో కొత్తగా కనిపెట్టింది కాదు. అవును. ఇది ఏ రోజు నుంచో ఉన్నది. మనం ఏం చేస్తాం అంటే రీసెర్చ్ పోయిందని మళ్ళీ మనం తిరిగి వెతకుతున్నాం అంతే. సో ఇప్పుడు మన ప్రయత్నం ఏంది అంటే మనం ఏదో కొత్తగా కనిపెట్టట్లేదు. ఏది మనం కొత్తది కనిపెట్టలేదు. ఉన్నవే తీసుకొని వచ్చి ముందర పెడుతున్నాం. ఉన్నదాన్ని కూడా గుర్తించట్లేదు. మీకు ఉన్నదాన్ని గుర్తించట్లేదు. రెండోది ఏంటి అంటే సింపుల్ అండి. ఎవరైనా మీరు సైంటిఫిక్గా మీరు చూడాలంటే ఈ ప్రశ్న వేసుకోండి చాలు. మీరు మీ బాడీలో ఉన్న సమతుల్యత, బ్యాలెన్సింగ్ ఎవరు చేస్తున్నారు? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మనం ఎప్పుడు ఎంతసేపు నేను ఆరోగ్యం ఉన్నానా లేదా అని చూస్తా కానీ నేను ఎలా ఆపరేట్ అవుతున్నాను అనేది పట్టించుకోరు ఎవ్వరు ఎక్కడ కానీ. అసలు నేనేదో ఫిజికల్గా ఫిట్గా ఉన్నా, నేనేదో మెంటల్గా ఫిట్గా ఉన్నా అంటారు. కానీ ఈ విధంగా ఎప్పుడైతే మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారో, దేవాలయానికి మీరు కేవలం కోరికల కోసమో ఏదో మీ డిసీజ్ తీరడానికి కాదండి. మనలో ఉన్న ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవడానికి, మనం ప్లగ్ ఇన్ అయ్యి డైలీ రీఛార్జ్ చేసుకోవడానికి మనకు ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేసే టెంపుల్. సో అప్పట్లో అంటే ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు రోజు వెళ్ళట్లేదు. బట్ ఇది కూడా ఒక రీజనా ఈ రోజు చాలా మంది అనారోగ్యంగా ఉండడానికి? 100% అండి. ఇప్పుడు మీరు ఒక శక్తి కేంద్రం, మీరు ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది? అది ట్రూ. మీరు డైలీ మీరు వెళ్ళి మీరు ఛార్జింగ్ చేసుకున్నంతసేపు యు ఆర్ సో హ్యాపీ. మీరు లేకపోతే ఏమవుతుంది? మీరు ఎప్పుడైతే మీకు ఈ ఛార్జింగ్ అనే వ్యవస్థ లేదో ఆటోమేటిక్గా మీరు సిక్లోకి వెళ్ళిపోతున్నారు.